హలో ఆల్, వెల్కమ్ టు వల్లీస్ వ్లాగ్స్. ఈ వీడియో అయితే నేను ఎస్పెషల్లీ మమ్మీస్ కోసమే చేస్తున్నానండి. ఎందుకంటే 2 days నుంచి నేను చూస్తున్నాను న్యూస్లో హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అనేది పిల్లల్లో వస్తుంది అని చెప్పి డిస్ప్లే చేస్తున్నారు. సో దీని మీద నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు 8 years బాబు, 6 years బాబు ఉన్నారు రైట్ నౌ. బాబులు చిన్నప్పుడు అనమాట, అంటే చిన్న బాబు 1.5 year, పెద్ద బాబు 3 years, 3.5 years. ఆ ఏజ్లో సేమ్ ఇదే హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అయితే వచ్చింది. నెల్లూరులో చాలామంది పిల్లలకు వచ్చింది. అది మాకు కూడా తెలియలేదు. ఎందుకంటే చిన్న చిన్న రెడ్ స్పాట్స్, అది పెద్ద బాబుకి వచ్చాయి. ఫస్ట్ రెడ్ స్పాట్స్ రాగానే మేము భయపడ్డామన్నమాట. భయపడి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఫస్ట్ ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే చికెన్ పాక్స్ అయి ఉండొచ్చు అన్నారు. సో హాస్పిటల్కి తీసుకెళ్ళాము, అంటే చిన్న లోకల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. మేబీ చికెన్ పాక్స్ అయి ఉండొచ్చు, మీరు కొంచెం అబ్జర్వేషన్లో ఉండండి, ఫీవర్ కూడా ఉంది కదా అని అన్నారు. సో మేము 1 day అలా అబ్జర్వేషన్లో ఉంచాము. బట్ ఫీవర్ తగ్గలేదు. ఈవెన్ తనకి స్పాట్స్ కూడా ఎక్కువైనాయి, హ్యాండ్ మీద, లెగ్స్ పైన, ఈవెన్ నాలుక పైన కూడా వచ్చాయన్నమాట. సో భయం వేసి మేము మళ్ళీ వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ వాళ్ళు చెప్పారు క్లారిటీగా, ఇదేం మీరు భయపడాల్సిన అవసరం లేదండి, ఇది హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అంటారు, ఇవన్నిటిని హ్యాండ్ ఫుట్ నాడ్యూల్స్ అంటారు ఈ స్పాట్స్ అన్నిటినీ. సో ఇది మీరు భయపడాల్సిన విషయం అయితే కాదు. ఇది కామన్గా, అంటే ఇలా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కామన్గా కనిపించే డిసీజ్. అది చిన్న పిల్లలు, అంటే 10 years లోపు పిల్లలందరికీ వస్తుంది. ఒక 5 to 7 days, ఈవెన్ మెడికేషన్లో ఉన్నా మెడికేషన్లో లేకపోయినా కూడా 5 to 7 daysలో రిలీఫ్ వస్తుందని. కానీ ఇది కంటాజియస్ అండి. నేను చేసిన తప్పు కూడా అదే. పిల్లలకి ఎప్పుడైనా మనము ఫుడ్ పెట్టేటప్పుడు 2 పిల్లలు ఉంటే కామన్గా వాళ్ళకో ముద్ద వీళ్ళకో ముద్ద పెడుతుంటాం. ఈవెన్ పెద్ద బాబు దీంతో సఫర్ అవుతున్నప్పుడు కూడా నేను విడివిడిగా పెట్టాను అన్నం. పెట్టేశాక పెద్ద బాబుకు పెరుగన్నం పెట్టేటప్పుడు మా చిన్నోడు నోరు తెరిచాడు. నేను ఈ విషయం మర్చిపోయి ఒక్క ముద్ద తీసుకొని మా చిన్నోడికి పెట్టానండి. అంతే, నమ్మండి నమ్మకపోండి, 2nd dayకి వాడు ఎఫెక్ట్ అయ్యాడు. వాడు మరీ చిన్నోడు అవ్వడం వల్ల నోట్లో అంతా వచ్చేసాయి, బాగా హ్యాండ్స్ మీద నోట్లో వచ్చేసాయి. ఇంకా వాడి జొల్లు అయితే, అంటే పిల్లలు లోపల నాలుక పైన ఉన్న ఈ నాడ్యూల్స్ వల్ల గుట్టక వేయలేరనమాట. నార్మల్గా మనకు లాలాజలం ఊరుతుంది కదా, అది జొల్లులాగా వాడికి అసలు ఒక గంటకు ఒక హాఫ్ షర్ట్ తడిచిపోయేదన్నమాట. అది చూసి నిజంగా చాలా భయం వేసిందండి. చాలా టెన్షన్ కూడా పడ్డాను. ఇంత ఎలా పొరపాటు చేశాను అని ఫీల్ అయ్యాను కూడా. చిన్నాడు, వాడు ఏం చెప్పుకోలేడు, వాడు ఏం తినలేకపోయేవాడు, బాధేసేది. కానీ మెడికేషన్లో ఉన్నాము. ఒక 1 weekలోనే రిలీఫ్ అయిపోయారు. అదైతే ఏమీ ప్రాబ్లమాటిక్ కాదు. ఫీవర్ కూడా కొంచెం హై వస్తుంది, మరీ హై ఫీవర్ రాదు, కానీ కాస్త హై ఫీవర్ వస్తుంది. ఎందుకంటే పిల్లలు ఏమీ తినకుండా మన ముందు సఫర్ అవుతుంటే తల్లి మనసు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే కదా. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది చూసినాక నాకు అదే గుర్తుకొచ్చింది. సో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీరు కానీ మీ పిల్లల్లో కానీ ఇలాంటిది కానీ గమనిస్తే కొంచెం ఇతర పిల్లలకి, అంటే మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కాస్త దూరంగా ఉంచండి. మీరు జాగ్రత్తగా కేర్ తీసుకుంటే అదేం పెద్ద ఇబ్బంది కాదండి. భయపడద్దు. ముందు మీరు టెన్షన్ పడకండి. మనం టెన్షన్ పడకుండా మనం స్ట్రాంగ్గా ఉంటే పిల్లల్ని ఈజీగా హ్యాండిల్ చేయగలం. అలాగే పిల్లలు కానీ గమనిస్తే, ఎలాగో కమింగ్ హాలిడేసే కాబట్టి పిల్లల్ని బయటికి పంపించకుండా, స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే రెస్ట్ ఇవ్వండి, జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నేను చేయడానికి నాకు ఇది ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.